మన జనంలో దేశభక్తి తగ్గుతూ ఉందనే అనుమానం వచ్చినట్టుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ కొత్త రూల్ను ప్రవేశపెట్టింది. సినిమా హాల్స్లో ప్రధాన సినిమా వేయడానికి ముందు మన జాతీయ గీతాలాపనను ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రేక్షకులు మర్యాదపూర్వకంగా లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవించాలని ప్రకటించారు. అలా గౌరవించని వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అసలు దేశభక్తిని అలా బలవంతంగా రుద్దడం సబబేనా అని చాలామంది చర్చించుకుంటూ ఉంటే, ఓ చరిత్రకారుడు ఒక విచిత్రమైన ప్రశ్న లేవదీశాడు. అసలు జనగణమన మన జాతీయ గీతం ఎలా అవుతుంది? దీన్ని మనం ఎందుకు పాడాలి అని ప్రశ్నించాడు. అతను అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి. జాతీయ గీతంలో మనం అధినాయక జై హే అంటాం కదా, ఆ అధినాయకుడు ఎవరు? అలాగే భారత భాగ్య విధాత అంటాం, ఆ భాగ్య విధాత ఎవరు? ఈ అధినాయకుడు ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అది 5వ కింగ్ జార్జ్. మన భారత ప్రజలను అత్యంత నీచంగా చూసి నానా కష్టాలకు గురి చేసిన బ్రిటిష్ రాజు. అతనే మన భారత భాగ్య విధాత. ఎంత సిగ్గుచేటు! ఎలా అంటారా? బ్రిటిష్ సామ్రాజ్యానికి ఊడిగం చేస్తూ బానిసత్వంలో మగ్గుతున్న మన భారతదేశాన్ని సందర్శించడానికి 1911లో తన భార్య విక్టోరియా రాణితో సహా వచ్చాడు. ఆయన కింగ్ జార్జ్. ఆ రాజుకు ఘనంగా స్వాగతం చెప్పాలని మన నేతలు పెద్దలు కొందరు తీర్మానించి అందుకోసం ఆయనను పొగుడుతూ ఒక పాట రాయమని రవీంద్రనాథ్ ఠాగూర్కు చెప్పారు. ఆ పాటే ఈ జనగణమన. అసలు విషయం ఏమిటంటే, మనం మన దేశాన్ని తల్లితో పోలుస్తాము, భారతమాత అంటాము, మాతృభూమి అంటాము. మన రాష్ట్రాలు నదులు పేర్లు కూడా అలాగే ఉంటాయి. ఎక్కడ పితృస్వామ్య వ్యవస్థ ప్రస్తావనే ఉండదు. మరి ఇక్కడ ఈ పాటలో అలా మాతృభూమిని కీర్తించే మాటలే కనిపించవు. ఇంకా ఈ గీతంలోని మాటల వివరాల్లోకి వస్తే, తవ శుభ ఆశిష మాఘే గాహే తవజయ గాథ అంటే నీ పేరు చెబితే మా ప్రజలు మేలుకొంటారు, నీ కీర్తిని పఠిస్తూ నీ ఆశీస్సులు అందుకుంటారు అని ఉంది. అలాగే బ్రిటిష్ పాలనలో ఉన్న పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా ఉంది, కానీ కాశ్మీర్, గోవా, మైసూర్, కేరళ లేవు. అదేవిధంగా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం గురించి ఠాగూర్ ఇందులో రాయలేదు. కారణం, అవి అప్పట్లో పోర్చుగల్ ఆధీనంలో ఉండేవి. ఇలా చూసుకుంటే మొత్తం జనగణమన గీతంలో ఎక్కడా మన భరతమాతను కీర్తిస్తున్న మాటలు అసలు లేనే లేవు. మరి ఇది జాతీయ గీతం ఎలా అయ్యింది అంటే, రాగం బాగుందని నెహ్రూ పట్టుబట్టి దీన్ని జాతీయ గీతంగా పెట్టించాడట. అంటే నెహ్రూ గారి పుణ్యమా అని మనం స్వాతంత్రం వచ్చాక కూడా బ్రిటిష్ వాడిని పొగుడుతూ వాడికి ఇంకా బానిసల్లాగే ఇలాంటి భజన పాటలు పాడుకోవాలా? ఇది ఆయన అడిగే ప్రశ్న. సో నెక్స్ట్ టైం ఈ జనగణమన పాడేటప్పుడు మనం ఎవరిని కీర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. ఇదంతా ఎందుకు, మనం హాయిగా వందే మాత్రం పాడుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది. జై హింద్.